మేడం ఇప్పుడు పిల్లలకి వచ్చేసరికి సో చెప్పిన మాట వినరు. ఏదైనా వద్దు అంటే దాన్నే పదే పదే కావాలని కోరుకుంటారు. సో అది ఫోన్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఏదైనా తిండి అంటే చాక్లెట్స్ అయితే హార్మ్ఫుల్ కాబట్టి వద్దు అంటాం, అదే కావాలంటారు. ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే అలాగే సరే అంటే వాళ్ళు చెప్పిన మాట ఏది వినరు. అది చదువులో కానీ లేకపోతే వద్దు ఈ పనికి ఇక బయటికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తారు, వీళ్ళతో చేయొద్దంటే అది చేస్తుంటారు. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? అంటే కొడితే మన పిల్లలే మళ్ళీ ఏడుస్తారని మనకే బాధ అనిపిస్తుంటది. సో తిడితే ఆగరు. సో ఎలాంటి చేస్తే వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది? పిల్లలు దేవుళ్ళు అంటాము. ఆ పిల్లలకి దేవుళ్ళుగా చూసినప్పుడు చిన్న పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు దేవతలు అన్నప్పుడు వాళ్ళు చాలా ఏమీ తెలియదు, వాళ్ళ లోపల ఏముండదు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. అయితే ఈ పిల్లల్ని పెంచే విధానంలో 7 years వచ్చే వరకు చాలా అతి గారాభంగా పెంచటము, 7 years నుంచి 14 years వచ్చే వరకు పిల్లల్ని వాళ్ళని ఒక సేవకుడిగా, సైనికుడిగా, అంటే మంచి చెడు అన్నీ చెప్తూ వాళ్ళకి ఏదైనా సరే కొట్టైనా అంటే ఏ సామాధాన దండోబడి ఏదో ఒక రకంగా చెప్పి వాళ్ళని మార్గంలో పెట్టాలి. వాళ్ళు బాగున్నారనుకో మనం ఏం చేయక్కర్లేదు. లేదు 14 years తర్వాత ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము? అన్నీ ఉల్టా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి అతి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది, గారాబం ఎక్కువైపోయింది, సెన్సిటివ్గా అంటే ఏం అనకుండా చేయకుండా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ తప్పు చేసినా ఎలా చేసినా లెక్కవుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తే కొడితే వినేవాళ్ళ? ఎవరు వినట్లా. ఏమైనా అన్నాం అనుకో వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారేమో అని భయం. ఎవరి కాళ్ళు ఇప్పుడు చదువుల గురించి అంత చదువు అనేది కూడా ఇదివరకు విజ్ఞానం కాడికి వచ్చేసరికి జ్ఞానము విజ్ఞానాన్ని పెంచుకుని వాళ్ళలో ఉన్న విజ్ఞతకి చాలా ఒక లెవెల్కి వెళ్ళాలి అనే విధంగా ఉండేది వెనకాల. కానీ ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు ఒక ర్యాట్ లాగా అయిపోయింది జీవితం. ఎంత పొద్దున్న లేస్తే పుస్తకాల బరువు బరువు, చదువు చదువు చదువు, ఎంతసేపు నువ్వు ర్యాంకులు రావాలి, ఇది తప్ప నుంచి వాళ్ళకి ఏమీ లేదు. ఎక్కడ ఆడుకోవడం కానీ చేయడం, అయితే ఫోన్లు, లేదంటే టీవీ, లేదంటే స్కూలు, ఈ ట్యూషన్లు, ఇంక నిరంతరం వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇంట్లో ఆఫీస్లో ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈ పిల్లలు చెప్పిన మాట వెనుక విపరీతమైన స్ట్రెస్ గురవుతున్నారు. ఇంట్లో సమస్త గొడవలకు కూడా కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య ఇష్యూస్ వచ్చినాయి కూడా పిల్లలకు కూడా నువ్వు పట్టించుకోలేదు, నేను పట్టించుకో, వాళ్ళు వినట్లేదు, చేయట్లేదు, వీటిలోనే వాళ్ళు ఎక్కువ గొడవలు పడుతున్నారు. ఇప్పుడు పిల్లల్ని లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి వాళ్ళని మనం కొంచెం మంచి మంచి కథలు చెప్తూ వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం తెలుసుకోవాలి. అంటే పిల్లల మీద వ్యామోహాలు కాకుండా ప్రేమను పెంచుకోవాలి. మోహం అనేది మనం బాగా పెంచుకున్నాం అనుకో, మోహం పెంచుకుంటే ఏమవుతుంది? వాడు చెడిపోతాడు. ఇంకా గారాబం కరెక్ట్ కాకపోయినా తప్పైనా కూడా వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటే వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. ఆ మోహం కాకుండా అన్కండిషనల్ గా వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని మనం ఇస్తాము, చెడుగున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ విజ్ఞతను తీసుకురావాలి. ఆ విజ్ఞత తీసుకొచ్చిన ఎప్పుడైతే ఆ మోహం అనిపోయిందో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాలా మంది విపరీతమైన ప్రేమ ఉంది, అదర్ కంట్రీస్ ఎక్కువ వెళ్తున్నారు, చేస్తున్నారు, ఎక్కడికి పంపారు. ఇంట్లో అసలు ఎక్కడన్నా పిల్లలు దాటి బయటికి వెళ్తే మేము లేకుండా ఉండలేము, చేయలేము అన్నట్టుగా తయారైపోయారు పిల్లలు అందరూ. అలా ఉంటే రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళి రావాలంటే వాళ్ళు ఉంటున్నారా? వాళ్ళు చదువులు అయిపోయాక అప్పుడు ఏమవుతుంది? మనం ప్రతిరోజు వాళ్ళ మీదే బెంగ పెట్టుకుంటాం. అలా కాకుండా పిల్లల మీద మోహం ఉండకుండా అన్కండిషనల్ అంటే వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడేలాగా వాళ్ళు ఏదైనా సరే తప్పు చేస్తూ దండించి వాళ్ళ కోసం. చిన్నప్పుడు మనం బాగా కొట్టేవాళ్ళు, మరి ఎప్పుడైనా మన తల్లిదండ్రులు మనం అనుకున్నామా? టీచర్లు కొట్టేవాళ్ళు, అందరూ కొట్టేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, గుంజీలు లేపించేవాళ్ళు, చాలా పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా టీచర్లు మనల్ని ఒక మాట అనేవాళ్ళు కాదు, నోటితో ఎప్పుడు తిట్టేవాళ్ళు కాదు, పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే గోడకుడు చేయమనో, మోకాలు దండ వేయమనో, ఎండలో ఒంగో పెట్టడమో ఇలాంటివి చేసేవాళ్ళు. ఎందుకు? మనం ఒక మాట పరుషంగా మాట్లాడితే పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతిని, పెద్దలదైనా ఎవరిదైనా కూడా ఆ మాట పదే 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 బ్రెయిన్లో రిపీట్ అయ్యి వాళ్ళు ఇంకా ఇంకా బాధపడతా ఉంటారు. అందుకోసమని పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. మనం కూడా వాళ్ళని ఏమి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని పదే పదే వాడిని మనం తిడుతూ ఉన్నాం అనుకో, ఏమైపోద్ది? ఇదైపోతుంది. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం కావచ్చు, ఈ పెద్దవాళ్ళు కూడా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇవన్నీ రావాలంటే ఇవన్నీ చేస్తూ చాలా అద్భుతమైన టెక్నిక్ ఏంటి అంటే పిల్లల గురించి అఫర్మేషన్ పెట్టుకోవాలి. అంటే నా పిల్లలు చాలా మంచివాళ్ళు అంటే వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి. ముందు ఇక్కడ ఏం కావాలి? తల్లిదండ్రులకి ఓపిక కావాలి. ఫస్ట్ ఆ పేరెంట్స్ అయినా ఎవరికైనా సరే ఒక పర్సన్ని మనం వాళ్ళకి బ్లెస్సింగ్ చేయాలి. వాళ్ళ యొక్క సంస్కారం బాగాలేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా.
అది మానిపించాలంటే ఏం చేయాలి? పద్ధతిమానం నువ్వు ఇలాంటి వాడివరా ఇలాంటి వాడివరా అంటే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా ఎక్కువ అవే క్వాలిటీస్ ఎక్కువ. అంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఓకే. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్ని మనం ఎప్పుడు కూడా వచ్చి మనం ఎదిగిపోయి అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు అలా చేస్తున్నావు పద్ధతిమానం తిడుతూ ఉంటాం, నువ్వు సరిగ్గా చేయట్లేదు. అసలు వాళ్ళ ఏజ్ ఎంత, మనం ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేసాము, 6 ఏళ్ల వయసులో మనం ఎలా ఉన్నాం, 10 ఏళ్ల వయసులో ఏం చేసాం, ఇప్పటికి కూడా మనం ఏమీ కూడా వినకుండా చేయకుండా ఫోన్లకి వాటికి ఇంటూ మన ఇష్ట ప్రకారం మన ప్రవర్తన. మరి చిన్నపిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళకంటే ఎన్ని ఇష్టాలు ఉంటాయి. మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మన రిస్ట్రిక్షన్ పెట్టారా? ఎక్కడికి వెళ్ళినా ఆడుకోమనే వాళ్ళు, చేసేవాళ్ళు, మంచి కట్టుబడి ఉంచారు. ఏది కూడా మనకి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలే. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పిల్లలకి ప్రతిదీ రిస్ట్రిక్షన్స్ అయిపోయింది. అతి గారాభము బయటికి పంపించట్లేదు. అంతే, అతిగారాభం ఎక్కువైంది. ప్రతిదానికి చదువు 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 ఇలాగ అయిపోతుంది. ఈ పిల్లలు అల్లరి చేసినా, మాట వినకపోయినా, ఏది చేసినా వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో రావాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, ఇంట్లో మంచి సంస్కారంతో ఉండాలి. వాళ్ళు బాధపడుతున్నారు పిల్లల ప్రవర్తన వల్ల అంటే నీకేం తెలుసులే అన్న ఒక ధోరణి ఎక్కువైపోయింది తల్లిదండ్రుల మీద. తల్లిని మరీ దారుణంగా తీసేస్తున్నారు కొంతమంది పిల్లలైతే. అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినరు, చేయరు. అప్పుడు వాళ్ళకి మనం బ్లెస్సింగ్ చేయాలి. అంటే నా పిల్లలు చాలా మంచి వాళ్ళు, మంచి సంస్కారంతో ఉన్నారు, ఆరోగ్యకరమైన అలవాట్లతోటి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉన్నారు. అంటే మనం ఒక దగ్గరికి గురువుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఒక పంతులు గారి దగ్గరికి ఎక్కడైనా గురువు వస్తున్నారంటే మన బ్లెస్సింగ్ ఇప్పిస్తాం కదా. అలాగే మన పిల్లలకి తల్లిదండ్రులు మించిన, అందుకే అంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. అంటే ఆ తల్లి పొద్దున్న లెగంగానే మన పిల్లలకి వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు వచ్చిన అల్లరిని గుర్తు చేసుకున్నప్పుడు నా పిల్లలు ఎలా ఉండాలి, ఒక మంచి సంస్కారంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఆరోగ్యకరమైన అలవాట్లతోటి చాలా ఆనందంగా ఉండాలనేది మనకి ఇదే కదా కావాల్సింది. దాన్ని మనం ఒక బ్లెస్సింగ్ గా ఇవ్వాలి. వాళ్ళు గుర్తొచ్చిన ప్రతిసారి మనం ఏదైనా సరే మనం ఒక మాట అన్నాము మనం అంటే ఈ యూనివర్స్ లో మంచైనా చెడైనా అది రిపీట్ అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి చేరుతుంది. ఆ చేరుతున్నప్పుడు వాళ్ళు బాగుండాలి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా వాళ్ళు అల్లరి చేస్తున్నారంటే ఓకే, ప్రేమగా దగ్గర తీసుకుని ఓకే నాన్న సారీ అయిపోయింది, నువ్వు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళని చెప్పి వాళ్ళని మనం బ్లెస్ చేయాలి. నా పిల్లలు చాలా మంచివాళ్ళు, మంచి సంస్కారంతో ఉన్నారు, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉంది, చాలా ఎత్తులో, అంటే వాళ్ళు అనుకున్న మంచి జాబ్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, వాళ్ళు అనుకున్న దాంట్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారని బ్లెస్ చేయాలి. ఆ చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కుకింగ్. పిల్లలు మనం చేసేటప్పుడు ఏదైనా సరే మనం ఏ మైండ్ సెట్ తోటైతే మనం చేస్తామో అదే మనకి ఫుడ్కైనా వాటర్కైనా దేనికైనా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే పిల్లలకి మనం ఎవరైనా పిల్లలకి మంచి మాటలు చెప్పాలని, ఏం చేయాలన్నా ఫుడ్ వండేటప్పుడు చేసేటప్పుడు అన్నం వండుతున్నా, కూర వండుతున్నా, ఏది వండుతున్నా, పిల్లలకి ఏదైనా ప్రిపేర్ చేస్తున్నా, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ప్రిపేర్ చేసేటప్పుడు ఒక భగవంతుడికి ఎలా అయితే మనం ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నామో ఆ విధంగా ఈ ఫుడ్ని మనం ప్రిపేర్ చేయాలి ఇంట్లో. అంటే ఈ ఫుడ్ ద్వారా మనం ప్రిపేర్ చేస్తూ ఒక మంచి నామస్మరణ పెట్టుకున్న, భగవంతుడి పెట్టుకుని ఈ ఫుడ్ నా పిల్లలకి భగవంతుని యొక్క దివ్యమైన ఆహారము, ఈ యొక్క అమృతము, ఈ యొక్క ప్రసాదము నా పిల్లలకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందిస్తుంది, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటున్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు అని ఆ ఫుడ్కి చెప్పాలి. అంటే మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో, మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటున్నారు అనుకున్నారో ఆ ఫుడ్లో ప్రతి క్షణం వండుతూ చేస్తూ మన మనసులో పదే పదే ఆ విత్తనాలు నాటామనుకోండి, ఈ వైబ్రేషన్స్ వెళ్ళి ఆ ఫుడ్కి చేరుతాయి. ఆ ఫుడ్ మనం తిన్నప్పుడు పిల్లలు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. తెలియక మన చిన్నప్పుడు ఎప్పుడైనా సరే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ సో మచ్ అని మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ ఎప్పుడైనా చెప్పారా మనకి? వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రేమగా పెట్టింది ఏంటి? ఫుడ్. ఆ ఫుడ్ ఎన్నిసార్లు పెట్టినా కూడా తిట్టుకోకుండా, ఇసుక్కోకుండా ఒకళ్ళే ఫుడ్ ఉండేవాళ్ళు, వాళ్ళే మనకి ఫుడ్ పెట్టేవాళ్ళు, చాలా ప్రేమగా వడ్డించేవాళ్ళు. అది తిన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించేది. అదే హ్యాపీనెస్ని ప్రతి తల్లి కూడా ఇప్పుడు పిల్లలకి అదే విధంగా మనం పంచితే వాళ్ళల్లో ఉన్న చెడు సంస్కారాలను వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తుని మనం ఎవ్వరికి నోటి ద్వారా చెప్పక్కర్లేదు. ఒక బ్లెస్సింగ్, ఒక కుకింగ్ చేసేటప్పుడు ఆ ప్రేమని, వాళ్ళు ఎలా ఉండాలనుకున్న అఫర్మేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఆల్రెడీ వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళు చేస్తూ చేస్తూ పోతే ఏంటంటే ఈ రోజు ఎలా ఉన్నా క్రమేణా ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఒక వారం, 10 రోజులు అలా రోజు డే టు డే అయ్యేసరికి వాళ్ళలో ఆటోమేటిక్గా మంచి సంస్కారం అనేది వచ్చేస్తుంది. ఆడమే ఉన్న వాళ్ళకి ఇంకా బాగా వృద్ధి చెందుతారు. ఆల్రెడీ అల్లరిగా నాటిగా ఉన్న పిల్లలు కూడా వాళ్ళు అనుకుని మంచిగా చదువుకుంటూ ఒక మంచి నడవడికతో ఉండి ఇంట్లో అన్ని చోట్ల కూడా చాలా బాగా రాణిస్తారు అన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.